మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. రెండు ప్రశ్నలు మీ ముందే మాధురి గారి ముందు ఉంచాలని చెప్పి అనుకుంటున్నాను. ఆన్ రికార్డ్ తన ఏం ఆన్సర్ చెప్తుందో చూస్తాను. కొన్ని రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మన కళ్ళ ముందు ఉండరు. ఎందుకు అంటే దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారికి ప్రేమ ముసుగులో విషయాన్ని సిద్ధం చేస్తోంది. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి మర్డర్ కు దివ్వెల మాధురి స్కెచ్ వేస్తోంది. ఇది సోషల్ మీడియాలో ఎవరో తలా తోక లేని వారు మాట్లాడుతున్నమాట. నన్ను అడగలేదు, నేను అదే చెప్తున్నా. స్కెచ్ కి మీకు ఏమైనా హెల్ప్ అడిగానా? స్కెచ్ మీరు ఏమైనా వేసారా? ఇది సాక్షాత్తు దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారు వాణి అన్నదా? ఎగ్జాక్ట్లీ. మరి సరే, వాణి అన్నింది కదా అప్పుడు మా ఇంటి దగ్గర 1 month ఉన్నప్పుడు మాధురి వల్ల శ్రీనివాస్ గారికి ప్రమాదం ఉంది, మాధురి చంపేస్తుంది అని. మరి ఇల్లు నా పేరు రాశాక శ్రీనివాస్ గారిని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడే ఉండొచ్చు కదా, శ్రీనివాస్ గారిని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, మాధురి చంపేస్తుంది అంటే. నేను నా పోరాటం ఆపను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గని చెప్తూనే ఉన్నాను. మరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు చంపేస్తే ఏమో? అప్పుడు ఇంటి దగ్గర ఏముంది? అప్పుడు ఇంటి దగ్గర ఏమనింది? మాధురి చంపేస్తుంది శ్రీనివాస్ గారిని, అందుకే ఇక్కడ ఉన్నాను, మాధురి పైనే ఉంది, ప్లీజ్ తీసుకురండి అని పోలీసులు రిక్వెస్ట్ చేసింది కదా. మరి ఇప్పుడు పైనే ఉంటున్నాను, కలిసి ఉంటున్నాను, మరి ఇప్పుడు ఎందుకు పోలీసులు రిక్వెస్ట్ చేయట్లేదు మాధురి వల్ల తనకి థ్రెట్ ఉంది అని? ఇల్లు రాసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయింది కదా. ఆమెకి కావాల్సింది ఆస్తి, అధికారం. ఆస్తి తీసుకెళ్ళిపోయింది, అధికారం తీసుకెళ్ళలేకపోయింది, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము లేం కాబట్టి ఆస్తి తీసుకుపోయింది. ఇంకా అతనికంటే ఏమీ లేదు, జీరో. సో ఇప్పుడు అతని దగ్గర లాక్కోవడానికి కూడా ఏమీ లేదు ఆమె అన్నట్టు. ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్. మీ క్రిమినల్ నేచర్ తెలియకనే, మీ సైకాలజీ నేచర్ తెలియకనే వాణి గారు కామెంట్ చేశారు అనుకోవచ్చా? ఒక ఆరోపణ చేశారు అనుకోవచ్చా? నా క్రిమినల్ నేచర్ మీరు ఏమైనా నా కేసులు ఏమైనా స్టడీ చేస్తారా? సైకాలజీ క్రిమినల్ నేచర్ అంటున్నారు. తను మాట్లాడుతున్నటువంటి తను కొంచెం సైక్రాటిక్ డిజార్డర్, మెంటలీ డిజార్డర్ తను, అందుకే కదా మరి తను కదా. భర్తే కావాలని వచ్చుంటే ఈ గొడవే ఉండకపోయింది. కానీ టెక్కల్లో ఉండకూడదు, నువ్వు ఎమ్మెల్సీగా ఉండకూడదు, నువ్వు ఈ పార్టీలో ఉండకూడదు, నాకు ఈ ఇల్లు రాసేయి, నువ్వు ఎక్కడికైనా పోవాలి, మాధురితో ఎక్కడైనా ఉండు, ఒక భార్య అనాల్సిన మాటలు ఇవి. తాను ఏమడగాలి? ఇవన్నీ నాకొద్దు, నా భర్తే నాకు ముఖ్యం అని అనుకుంటే ఈ గొడవ నిమిషంలో క్లియర్ అవుద్ది. ఆమె ఇంట్లో ఆమె ఉండేది, నా ఇంట్లో నేను ఉండేవాడిని. ఒక దశలో మీకోసం బాగానే పోరాటం చేశారు తను, కానీ మీరిద్దరు ఎక్కడ లొంగలేదు కాబట్టి తను అసెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, పట్టుబట్టారు ఆస్తుల కోసం చెప్పి ఒక కామెంట్ ఉంది. అదే వాస్తవం. ఆస్తుల కోసం పోరాటం కాబట్టే ఈ గొడవ ఇలా మారింది. అధికారం కోసం పోరాటం కాబట్టే ఈ గొడవ ఇలా మారింది. అధికారం కోసం ఇప్పుడు కాదండి, మీకు ఈరోజు కొత్తది. 22వ సంవత్సరం నుంచే ఈ గొడవ ఉంది. 23వ సంవత్సరం ఏప్రిల్ 19న పోర్టు ప్రారంభోత్సవం దినం నాడు నా టికెట్ కూడా అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత అధిష్టానం వద్దకెళ్ళి ఆ టికెట్ నాకు కావాలని డిమాండ్ పెట్టింది. అప్పుడు నేను అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసి ఆమెకే ఆ టికెట్ ఇచ్చేయండి అని చెప్పి ఇప్పించాను. రైట్, యూ కేమ్ ఆన్ రైట్ పాయింట్ శ్రీనివాస్ గారు. ఇక్కడ చాలా మందికి క్లారిఫై కావాల్సినటువంటి ఒక ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఇంత దుమారం రేగటానికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం. రాజకీయ అవసరాల కోసం ఆ ఫ్యామిలీని ఇరుకున పెట్టాడు. రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి దువ్వాడ ఫ్యామిలీని బలి చేశాడు. సార్, జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఎవరో అన్నారని చెప్తున్నారు కదా, ఆడెవడన్నా సరే తాటతీస్తాను. జగన్మోహన్ రెడ్డి నా దైవం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసిన వాడిని విద్యార్థి దశలో. శ్రీకాకుళం జిల్లాకి దువ్వాడ శ్రీనివాస్ పేరును పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఆయన తిరిగిన అనుభవం, ఆ కుటుంబంతో నాకు 25 సంవత్సరాల అనుభవం. జగన్మోహన్ రెడ్డి నా దైవం. జగన్మోహన్ రెడ్డి కోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అపోజిషన్లో కూడా చెప్తున్నాను, రూలింగ్లో చెప్పాను, అపోజిషన్లో కూడా చెప్తున్నాను, ఇన్ని కష్టాల్లో కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు లేడు. నాలాంటి వాడి కోసం ఆయన కుయక్తులు అంటారే, జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి మనిషి, మనసున్న మనిషి ఇంకొకటి ఉండడు. మా కుటుంబ వ్యవహారాలు రాజీ చేయడానికి 4-5 సార్లు కూర్చోబెట్టి మా కుటుంబానికి రాజీ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అది పొసగనప్పుడు టికెట్ ఆమెకే ఇచ్చేద్దామని నేను రిక్వెస్ట్ చేసి ఆమెకి ఇప్పించడం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవడు ఏం మాట్లాడినా సరే
ఇది కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తున్నాను, కబడ్దారని హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నిజంగానే కూర్చొని మీ ఫ్యామిలీ ఎపిసోడ్ రాజీ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే రాజీ ముసుగులో రాజకీయం చేశారా? చిచ్చి, ఎందుకంటే అవసరం? ఏంటి అవసరం ఉంది? ఏంటి అవసరం ఉంది సార్కి? మేమెంత, మా స్థాయి ఎంత, మా బ్రతుకులు ఎంత, ఆయన ఏంటి? మా కుటుంబం గురించి కూర్చోవటం ఏంటి, రాజకీయం చేయటం ఏంటి, రాజీ చేయటం ఏంటి? ఏంటిది అర్థం?